ఆంటీ ఆంటీ రామ్మా వైష్ణవి, ఏం చేస్తున్నారు ఆంటీ? ఏంటి రాఖీ స్పెషల్? ఏముందమ్మా, అంతా మామూలే. నువ్వే చెప్పాలమ్మా, పండగంతా నీ దగ్గరే ఉన్నట్టుంది. ఏముందా ఆంటీ, ఇప్పుడే అర్జున్ వినేలన్నయ్యకి రాఖీ కట్టాను. ఇడియట్స్, 1000 రూపాయలు ఇచ్చా. నీకెంత ఇచ్చినా సరిపోగా. ఆగండి ఆంటీ, అంజీ లేడా ఆంటీ? వామ్మో, నన్ను అడుగుతుందేంటి? కొంపతీసి నాకు రాఖీ కట్టడానికి వచ్చిందా ఏంటి? ఇది పాకెట్ మనీ కోసం ఏమైనా చేస్తుంది. ఎవరికైనా వరుసలు పెట్టి రాఖీ కట్టేస్తుంది. వాడెక్కడికి పోతాడమ్మా, ఎప్పుడు ఇంట్లోనే ఖాళీగా ఉంటాడు. అంజీ, రే అంజీ, లేవరా, ఎంతసేపు పడుకుంటావు? పండగ రోజు కూడా ఏంట్రా నీ నిద్ర? ఇది కళ? వామ్మో, తెల్లవారుజామున వచ్చిన కళలు నిజమవుతాయి అంటారు. కొంపతీసి నిజమవుతుందా ఏంటి? అప్పుడు 10th పాస్ అయినట్టు కళ వచ్చింది, నిజమైందా ఏంటి? ఇది అంతేలే, లైట్లే. త్వరగా లేచి స్నానం చేయి, నాన్నగారు వస్తే తిడతారు. ఏంటి, వాడు ఇంకా నిద్ర లేవలేదా? ఇప్పుడే లేచాడండి. ఈ ఎదవకి నిద్ర మీద ఉన్నంత ఇంట్రెస్ట్ చదువు మీద ఉండదు. ఉండని నాన్నగారు, రాఖీ రోజు కూడా రెస్ట్ లేదు నాకు. నేను నీ వయసులో ఉన్నప్పుడు 4 గంటలకే నిద్ర లేచేవాడిని. ఎందుకు నాన్నగారు, పేపర్ వేయడానికా? పంచులాపి ఫ్రెష్ అవ్వు. A few moments later. ఆంటీ ఆంటీ, రామ్మా వైష్ణవి, అమ్మా నాన్న ఎలా ఉన్నారు? బాగున్నారా ఆంటీ? ఏంటంటీ పండగ స్పెషల్? స్పెషల్గా కనిపిస్తుంది నువ్వు. పండగంతా నీ దగ్గరే ఉన్నట్టుంది. ఈరోజు ఎంత సంపాదించావేంటి? ఏముందా ఆంటీ, లాస్ట్ ఇయరే బెస్ట్, 7000 వచ్చాయి. ఈసారి మరి నేను వస్తున్నానని తెలిసి ఎవరు ఇంట్లోనే ఉండట్లేదు. ఉన్నవాళ్ళు 100 రూపాయల కంటే ఎక్కువ ఇవ్వట్లేదు. అవునా? అయినా నువ్వు అది తొందరగా వదిలిపెట్టావు కదా. ఏం చేస్తామా ఆంటీ, తప్పదు, ఇంక ఇచ్చిన దాంతో సర్దుకోవడమే. అంతేలే, ఇంకేం చేస్తావు? అయినా ఎప్పుడు లేంది ఇలా వచ్చావేంటి వైషు, ఏమైనా అవసరమా? అవునా ఆంటీ, హరీష్ అన్నయ్యకి రాఖీ కడదామని వచ్చా. వాళ్ళ ఇల్లు నాకు తెలీదు, అందుకని అంజీని తీసుకెళ్దామని ఇలా వచ్చాను. అవునా? ఒరే అంజీ, అంజీ. ఉండమ్మా, వస్తున్నా. ఊరికే అరుస్తూ ఉంటావు. వామ్మో, వైష్ణవి నిజంగా రాఖీతో వచ్చిందేంటి? కళ నిజమైపోద్దా ఏంటి? రే అంజీ. చెప్పమ్మా, ఏంటి? వైష్ణవి. ఏంటి వైష్ణవి, ఏం చేయాలి? ఎందుకురా అలా అరుస్తున్నావు? ఏం జరగకుండా నీ కోపం ఎందుకు వస్తుంది? ఏం లేదులే, చెప్పు. వైష్ణవిని హరీష్ వాళ్ళ ఇంటికని తీసుకెళ్ళు, రాఖీ కడుతుందంట. హరీష్ గారికి రాఖీ కట్టడానికి వచ్చావా? ఏ, నీకనుకున్నావా? కాదు కాదులే, వెళ్దాం పదా. అంజీ, మీరు రాఖీ సెలబ్రేట్ చేసుకోరా? మీకు రిలేటివ్స్ ఎవరు లేరా? నాకు అక్కా చెల్లెలు ఎవరూ లేరు. మీ తాతయ్యకి చెల్లెళ్ళు ఎవరూ లేరా? లేరు. అయినా నువ్వెందుకు అలా అడుగుతున్నావు? ఎందుకంటే తను నాకు తాతయ్య కాబట్టి. ఏంటి? మా తాతయ్యే, మీ తాతయ్య ఎలా అవుతాడు? ఎలా అంటే మా నానమ్మ మీ అమ్మమ్మ కాబట్టి. మ్యాథ్స్ క్లాస్ వింటున్నట్టుంది, ఏమీ అర్థం కావట్లే. అందుకే మ్యాథ్స్ సబ్జెక్ట్ పోయింది. మా నానమ్మ మీ తాతయ్య అన్న చెల్లెళ్ళు. అవునా? మా తాతయ్య నాకెప్పుడు చెప్పలేదే. నాకు కూడా నిన్ననే తెలిసింది. ఏంటే నానమ్మ, ఏదో నీ ఆస్తంతా పోయినట్టు ఇలా కూర్చున్నావు. ఎప్పుడు ఏదో ఒకటి తింటూ ఎవరినొకరు తిడుతూ ఉంటావుగా. ఏమైంది నానమ్మ, మీ వాళ్ళేమైనా గుర్తొచ్చారా? అవునమ్మా, నాకు ఒక అన్నయ్య ఉన్నాడు. చిన్నప్పుడే అమ్మ నాన్న చనిపోతే మా అన్నయ్యే నాకు అన్ని, నా కోసం ఏమైనా చేస్తా. అవునా? మరెందుకు తాతయ్య ఒక్కసారి కూడా మన ఇంటికి రాలేదు? మా అన్నయ్య నాతో మాట్లాడక 40 సంవత్సరాలు. ఎందుకు నానమ్మా? నేను మా అన్నయ్యకి ఇష్టం లేని పెళ్లి చేసుకున్నాను. అది మా అన్నయ్యకి నచ్చలేదు. జీవితంలో ఎప్పుడూ నన్ను చూడొద్దు, నాతో మాట్లాడొద్దు అని నన్ను ఇంట్లోంచి గెంటేశారు. మీ నాన్న పుట్టాక మా ఆయన ఒక యాక్సిడెంట్లో చనిపోయాడు. వాడిని తీసుకొని ఊరు వచ్చేసాను. మా అన్నయ్యని దూరం నుంచైనా చూస్తూ బతకొచ్చని ఇక్కడికి వచ్చాను. అవునా? అయితే ఇప్పుడు తాత ఇక్కడే ఉన్నాడా? మా అన్నయ్య ఇంకెవరో కాదు, అంజీ వాళ్ళ తాతయ్య హరిశ్చంద్ర ప్రసాద్. ఎన్నో సంవత్సరాల నుంచి ఈ రాఖీ పండగకు దూరం అయ్యాను. నేను పోయేలోపు ఒక్కసారైనా మా అన్నయ్యకి రాఖీ కడతానో లేదు. ఏడవకున్నానమ్మా, నాకు ఏడుపు వస్తుంది. ఎలాగైనా తాతయ్యకి నీతో రాఖీ కట్టిస్తా. అంటే ఇప్పుడు మా తాత మీ తాత? అవును. ప్లీజ్ అంజీ, ఎలా అయినా తాతయ్య నొప్పించవా? అది చాలా చిన్న పని. లైన్ ఎలా క్లియర్ చేస్తానో చూడు.
హరీష్, అరే హరీష్, చెప్పరా మామ. నీకోసం వైష్ణవి వచ్చిందిరా. నాకోసమా? ఎందుకురా? ఇంకెందుకు, నీలాంటి మంచి అన్నయ్యకి రాఖీ కడదామని. నాకా? ఉన్న ఒక్క ఫిగర్ రాకి కట్టేస్తే ఇంకా నాకు ఆ పుష్పరానే గతి. అన్నయ్య, ఎంతసేపు అన్నయ్య? 10 గంటల వరకే మంచి టైం అంట, తర్వాత కట్టకూడదు. తొందరగా రా అన్నయ్య. అన్నయ్య, వస్తున్నానమ్మా. అస్తమానం అన్నయ్య అన్నయ్య అని పిలకు, అదోలా ఉంది. అన్నయ్యని అన్నయ్య అని పిలవక ఏమని పిలుస్తారా? అన్నయ్య, చి మామా. రే, నీ వల్లే కదరా ఇదంతా. అంతేగా హరీష్ అన్నయ్య. అవును, కట్టు. రాఖీ కట్టడానికే వచ్చావుగా, కట్టు. అన్నా చెల్లెలంటే మీర్రా. మరి నా గిఫ్ట్? ఈ మధ్యతరగతి అన్నయ్య దగ్గర ఏముంది సిస్టర్? 3 సప్లీలు 6 తిట్లు తప్ప. అవి నాకెందుకు? ఏదో గిఫ్ట్ ఇవ్వు. చెల్లెల్ని అన్నయ్య ఖాళీ చేతులతో పంపకూడదు. అవునా? అయితే ఉండు. ఇదిగో మా చెట్టు జామకాయలు. ఇదే నా గిఫ్ట్. మా నాన్న ఉంటే ఇవి కూడా ఇచ్చేవాడు కాదు. ఒక్కోటి 2 రూపాయలు చొప్పున సంతలో అమ్మకొచ్చేవాడు. అవునరా మామ, మా నాన్న కూడా ఇంతే, సేమ్ పించ్. వామ్మో, మీరేంటి మరి ఇలా ఉన్నారు? ఒక్కో చెట్టుకి 100 జాంకాయలు వేసుకున్నా 200 వస్తాయి. దాంతో నెలంతా కూరగాయలు తెస్తాడు మా నాన్న, తెలుసా? అవునవును. A few moments later. ఏరా, ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు? వైష్ణవిని తీసుకొని హరీష్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తున్నాను తాత. అయినా ఆడపిల్లలతో నీకు దోస్తానం ఏంట్రా? మేమిద్దరం ఒకటే క్లాస్ కదా తాత, అలా ఫ్రెండ్స్ అయ్యామలే. ఏమో, అమ్మాయిలతో జాగ్రత్తగానే ఉండాలిరా, లేకపోతే మనల్ని పిచ్చోల్ని చేసి ఆడుకుంటారు. బాగా చెప్తున్నావు తాత, నీకేదో ఎక్స్పీరియన్స్ అయినట్టుంది. అది ఏం లేదురా, నా అనుభవంలో ఎంతో మందిని చూసుంటానుగా, అలా చెప్తున్నా. అవును తాత, నీకు అక్కా చెల్లెలు ఎవరు లేరా? లేర్రా, అయినా ఎందుకు అలా అడుగుతున్నావు? ఏం లేదు తాత, నాకు అక్కా చెల్లెలు ఎవరూ లేరు. నేను ఎలాగో రాఖీ సెలబ్రేట్ చేసుకోవట్లే. నీకన్నా ఎవరైనా అక్కా చెల్లెలు ఉన్నారేమో అని అడిగా తాత. మీ చెల్లి అంటే ఇంకా కోపం పోలేదా తాత? నేను చచ్చే వరకు ఆ కోపం అలాగే ఉంటుంది. అయినా నాకు చెల్లుందని నీకెలా తెలుసురా? నాకు అన్నీ తెలుసు తాత. ఎప్పుడో చేసిన తప్పుకి ఇంకా ఎందుకు ఈ పంతాలు పట్టింపులు? ఆ బాధ నీకు తెలియదురా. అమ్మా నాన్న లేకపోయినా ఎంతో కష్టపడి దాన్ని నేను చదివించాను. దానికి ప్రతిఫలంగా అది నన్ను మోసం చేసింది. అవును, అది నీ చెల్లెలు చేసిన తప్పే, కానీ అలా చేసి సంతోషంగా ఏమీ లేదు కదా. భర్తను కోల్పోయి అన్న దగ్గరికి వెళ్ళలేక అదే బాధతో చచ్చివెళ్తుంది. ఈ రోజుల్లో ఎవరికి ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. అలాంటప్పుడు ఈ పంతాలు పట్టింపులు అవసరమా తాత? నా బాధ నీకు తెలియదురా. అదే ఇప్పుడు నీ చెల్లెలు చనిపోయిందంటే నువ్వు చూడ్డానికి కూడా వెళ్ళవా? అంజీ, పండగ పూట ఏంట్రా ఈ అపశకనపు మాటలు? ఒక్క మాటకే తట్టుకోలేకపోతున్నావే. అదే నిజమైతే నీ చెల్లెలు చేసిన తప్పు కన్నా నువ్వు మాట్లాడకుండా చేసే తప్పే పెద్దదిగా ఉంటుంది తాత. ప్లీజ్ తాత, నా మాట విను. నాకు కూడా పెద్ద ఫ్యామిలీ కావాలి తాత. అమ్మమ్మ, మావయ్య, అత్త, నువ్వు, అమ్మ, నాన్న అందరూ కలిసి ఉంటే ఎంత బాగుంటుంది చెప్పు. ఒక్కసారి నీ పంతం పక్కన పెట్టి ఆలోచించు తాత. చిన్నవాడివైనా నా కళ్ళు తెరిపించావురా. వెళ్ళి నా చెల్లెల్ని తీసుకురా. అదేంటి నాన్న, నీకు చెల్లెలుందని ఎప్పుడు చెప్పలేదు నాకు? ఎప్పుడూ నా మీద పడి తిట్టడం కాదు, అప్పుడప్పుడు పెద్దవాళ్ళతో కూడా కాస్త టైం స్పెండ్ చేయాలి. అప్పుడే వాళ్ళకి ఏం కావాలో తెలుస్తుంది. చెప్పిన నీతి వాక్యాలు చాలు, వెళ్ళి సప్లిమెంటరీ ప్రిపేర్ అవురా. చీ, నీ అమ్మ జీవితం ఎదుగుతుంటే తొక్కేస్తున్నారు. రే అంజీ, మరీ నీ లైఫ్ ఏంట్రా ఇలా తయారైంది? A few moments later. ఏ ముసలి, పద మన ఇంటికి. నేనంతా సెట్ చేసేసాను. అవునా? తాతయ్య ఒప్పుకున్నారా? అవునా మనవడా, ఇదంతా నిజమేనా? అవునే ముసలి, వయసు అడిగితే చేయకుండా ఉంటానా ఏంటి? థ్యాంక్ యూ బావా. వైష్ణవి, ఐ లవ్ యూ చెప్పాగా, ఏం చేశావు? మన ఛానల్కి 100K సబ్స్క్రైబర్స్ వస్తేనే నేను లవ్ యాక్సెప్ట్ చేస్తా. విన్నారు కదా ఫ్రెండ్స్, నా లవ్ మీ చేతుల్లో ఉంది. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.